नमस्कारः महोदय। నమస్కారం అండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాజ్యా సుమనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాం భూషవదనా వదనం విజే सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. చూడండి, మనకి ఆ గోసేవ విషయం చెప్పుకుంటున్నాము. మొన్నటి వారం చెప్పినటువంటి శ్లోకంలో హేమోత్పర్వత గుహలోకి అక్కడ బాగా దట్టంగా గడ్డి ఉన్నటువంటి ఆ హిమోత్పర్వత గుహలోకి ఆవు వెళ్ళినట్టుగా, నందినీ ధేనువు వెళ్ళినట్టుగా చెప్పారు. తర్వాత సంఘటన చెప్తున్నాడు. సా దుష్ప్రదర్శా మనసాపి హింస్రై ఇత్యదృశోభా ప్రహితే క్షణేన అలక్షితాభ్యుత్పతనో నృపేణ ప్రగృహ్య సింహః కిల తాం చకర్ష. కొంచెం అక్షరాలు పెద్దవి చేస్తే మంచిది. కొద్దిగా పెంచు. గురుగారు కొద్దిగా ఆ, అడ్జస్ట్ చేస్తారా సార్? అదే పెంచుతాను. అదే నాకు అనిపించింది, మరి చిన్న ఉన్నాయేమో. చూడు. సా దుష్ప్రదర్శా మనసాపి హింస్రై ఇత్యదృశోభా ప్రహితే క్షణేన అలక్షితాభ్యుత్పతనో నృపేణ ప్రగృహ్య సింహః కిల తాం చకర్ష. ఇంకొకసారి. సా దుష్ప్రదర్శా మనసాపి హింస్రై ఇత్యదృశోభా ప్రహితే క్షణేన అలక్షితాభ్యుత్పతనో నృపేణ ప్రగృహ్య సింహః కిల తాం చకర్ష. పదచ్ఛేద వివరణ చెప్తారా? ప్రయత్నించండి. అహం వదామి మహోదయ. చెప్పండి. సా దుష్ప్రదర్శా మనసా అపి హింస్రైః అద్రిశోభా ప్రహితే క్షణేన ప్రహితే క్షణేన అలక్షిత అభ్యు కలిపి చివరిదాకా. పతనో అలక్షితాభ్యుత్పతనోః పతనః అలక్షితాభ్యుత్పతనః నృపేణ ప్రగృహ్యం సింహః కిల తాం చకర్ష. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి.
మీ మాటలు దీంట్లో వినపడతాయి, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా. సా దుష్ప్రదర్శా మనసా అపి హింస్రైః ఇతి అదృశోభాప్రహితే క్షణేన అలక్షితాభ్యుత్పతనః నృపేణ ప్రగృహ్య సింహః కిల తాం చకర్ష. ఒకసారి చూడండి. సా దుష్ప్రదర్శా మనసా అపి హింస్రైః ఇతి అదృశోభాప్రహితే క్షణేన అలక్షితాభ్యుత్పతనః నృపేణ ప్రగృహ్య సింహః కిల తాం చకర్ష. క్రియాపదం కిం? చకర్ష. 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 కృషధాతు. కృషధాతో పరోక్షే లిట్. చకర్ష. కృష్టవాన్. కృష విలేఖని పట్టుకోవడము లేదా లాగడం అని అర్థం. చకర్ష అంటే కృష్టవాన్. బలాత్ బలాత్ కృష్టవాన్ అన్నమాట. చకర్ష. కహ చకర్ష. కహ. కహ ప్రశ్న. కహ కర్తృ. కర్తృ ప్రశ్న. కహ ప్రకర్ష ఇత్యుక్తే సింహః ప్రకర్ష. చకర్ష. చకర్ష. సింహః చికర్ష. చకర్ష. చకర్ష అంటే లాగడం కదా. చకర్ష అంటే లాగడం కదా. ఆకృష్టవాన్. ఓకే. కహ చకర్ష ఇత్యుక్తే సింహః చకర్ష. కాం చకర్ష. తాం చకర్ష. తాం చకర్ష. సింహః తాం. తాం ఇది ద్వితీయ స్త్రీలింగే ద్వితీయ ఏకవచనం. తాం ఇది స్త్రీలింగే ద్వితీయ ఏకవచనం. అత్ర తచ్చబ్దేన కహ ఉచ్యతే? ధేనుః. దానిని లాగింది. సింహము దానిని లాగింది అని చెప్తున్నాడు. సింహః తాం చకర్ష. అంచేత తాం నామ నందినీ ధేను. నందినీ ధేను. సింహః నందినీ ధేను చకర్ష అన్నాడు. చకర్ష. కిం కృత్వా చకర్ష? కిం కృత్వా ప్రగృహ్య. ప్రగృహ్య నామ స్వీకృత్య. ప్రగ్రహణం నామ హస్తైః గ్రహణం స్వీకరణం. ప్రగృహ్య తాం సింహః చకర్ష. సింహః ఇత్యస్య విశేషణం. సింహః కీదృశः సింహः? సింహः విభక్తిం అనుసృత్య విశేషణ విశేష్యభావः జ్ఞాతవ్యः. తత్ర సింహः ప్రథమా విభక్తిः ఏకవచనం. తస్య విశేషణం భవతి. విశేషణం కిం భవతి? సమీచీనం. अलक्षिताभ्युत्पतनः. सिंहः इत्यस्य विशेषणम्. अलक्षित अभ्युत्पतनः. अलक्षितः नाम न लक्षितः. लक्षितः ज्ञातः, अलक्षितः अज्ञातः. अलक्षितः अभि उत्पतनः. उत्पतनः नाम प्लवनम्. उत् पतनः उत्पतनः. अभि
अभितः नाम तस्य अभिमुखतया उत्पतनः प्लवनम्। सिंहः नन्दिनीधेनुं प्रति तस्य अभिमुखतया उत्पतनं कृतवान् सिंहः। तस्य उत्पतनम् अलक्षितः उत्पतनः नाम अज्ञातः, लक्षितः नाम ज्ञातः, अलक्षितः अज्ञातः। केन अज्ञातः? केन अलक्षित शब्देन ज्ञातः తెలియబడింది లేదా గుర్తింపబడినది అని అర్థం. अलक्षितः గుర్తింపబడలేదు. గుర్తింపబడనటువంటి అభ్యుత్పతనః. అభ్యుత్పతనం అంటే తెలుగులో దూకడము అంటాం. దూకడం అంటే ఏదైనా ఒక దానికేసి జంప్ చేయడం అన్నమాట. అలాగే ఇక్కడ ఏమైందంటే సింహము ఆ ఆవుకేసి దూకిందనమాట. ఈ దూకడం అనే దాన్ని ఎవరు గుర్తించలేదు. అంచేత అలక్షిత అభ్యుత్పతన. కేన అలక్షిత గుర్తింపబడింది నృపేణ. కేన ఇత్యుక్తే నృపేణ. నృపేణ ఇది తృతీయ ఏకవచనం ఖలు. राज्ञा दिलीपेन अलक्षित अभ्युत्पतनः अज्ञात उत्प्लवनः. अज्ञातः उत्प्लवनः यस्य सः अलक्षित उत्प्लवनः. नाम तत्र साधारणतया नन्दिनीधेनुं रक्षितुम् आगतः. अतः दिलीपेन लक्षितः भवेत् वस्तुतः, परन्तु सः न दृष्टवान्. अतः तेन सिंहस्य उत्प्लवनं न दृष्टं न लक्षितम्. अतः सिंहस्य विशेषतया किम् उक्तम्? अलक्षित अभ्युत्पतनः नाम अज्ञात उत्प्लवनः सिंहः. अज्ञातः इत्युक्तौ केन अज्ञातः इति नृपेण. नृपेण दिलीपेन अलक्षित अभ्युत्पतनः सिंहः तां प्रगृह्य चकर्ष किल इति किल इति अन्ते. नृपेण इत्यस्य विशेषणं कुतः तेन अलक्षितः. साधारणतः इतः पूर्वं सः धेनुं रक्षणं धेनोः रक्षणं करोति. जुगोपा गोरूपधरामि ओर्वीम् इति इतः पूर्वम् उक्तवान्. परन्तु इदानीं तेन अलक्षितः. किमर्थम् इत्युक्ते तस्य विशेषणम् उक्तम्. अद्रिशोभाप्रहितेक्षणेन सः किं करोति? अद्रिशोभाप्रहित ईक्षणेन. ईक्षणम् ईक्षणं नाम दृष्टिः. तस्य दृष्टिः कुत्र वर्तते? अद्रिशोभायां वर्तते. अद्रेः पर्वतस्य शोभा सौन्दर्यं. तत् सौन्दर्यं द्रष्टुं तस्य ईक्षणं प्रेषितं. प्रहितं नाम प्रेषितम्. अद्रिशोभा प्रहित ईक्षणेन. अद्रि नाम अद्रेः पर्वतस्य शोभा सौन्दर्यं प्रति प्रहितं नाम प्रेषितम् अथवा दत्तम्. ईक्षणं दृष्टिः यस्य सः नृपः तादृशः. सः किं करोति?
अदृशोभां पश्यति नाम तस्य नेत्रम् अद्रौ वर्तते अद्रेः शोभायां वर्तते नाम अद्रेः सौन्दर्यं सः पश्यति पश्यति इत्युक्ते तस्य नयनम् अद्रेः सौन्दर्यदर्शने वर्तते अतः अद्रिशोभा प्रहित ईक्षणेन अद्रि पर्वतस्य शोभा शोभायां प्रहितं दत्तम् अथवा प्रेषितम् ईक्षणं दृष्टिः यस्य सः अद्रिशोभा प्रहिते क्षणः तादृशेन नृपेण अस्य सिंहस्य उत्पतनः न लक्षितः कुतः इत्युक्ते सः अद्रिशोभां पश्यति अतः सिंहस्य उत्पतनं न दृष्टवान् तत्र कारणम् अलक्षितस्य तस्य सिंहस्य उत्पतनं तेन किमर्थम् अलक्षितम् इत्युक्ते तस्य दृष्टिः अत्र नास्ति तत्र अद्रिशोभायां वर्तते तस्य दृष्टिः अतः तेन उत्पतनः न लक्षितः सः किमर्थं तथा कृतवान् सः गोरक्षणार्थम् आगतवान् सर्वथा गां रक्षयति इदानीं किमर्थं सः अद्रिशोभां पश्यति इति चेत् तत्रापि कारणं वदति सा दुष्प्रदर्शा मनसा अपि हिंस्रैः सा धेनुः मनसा अपि नाम हृदयेनापि इत्युक्ते आलोचनेनापि दुष्प्रदर्शा दर्शितुं नाम ताडितुं न शक्या कैः हिंस्रैः हिंस्रैः क्रूरैः मृगैः हिंसा प्रवृत्तिः येषां वर्तते तैः हिंस्रैः नाम हिंसा स्वभावैः हिंसा प्रवृत्तिभिः येषां हिंसा प्रवृत्तिः भवति ते मृगाः हिंस्राः तैः हिंस्रैः नाम क्रूरमृगैः सा धेनुः मनसा अपि नाम आलोचनेनापि दुष्प्रदर्शा प्रदर्शितुं न शक्या प्रदर्शितुं नाम ताडितुम् अथवा हिंसितुं न शक्या इति अभिप्रायः तस्य मनसि आसीत् तत्र हिमोत्पर्वतगुहायां प्रविष्टा सा धेनुः अतः सः प्रदेशः रक्षितः प्रदेशः अतः यः कोऽपि क्रूरमृगः तत्र न गच्छति अतः मनसा अपि नाम तस्य विश्वासः जातः एतावत्पर्यन्तं सः दिलीपः गां रक्षति एवं सः 21 दिनानि गतानि एतावत्पर्यन्तं एतादृश अनुभवः कोऽपि नास्ति कोऽपि क्रूरमृगः तत्र न आगतः अतः तस्य मनसि विश्वासः जातः यः कोऽपि क्रूरमृगः नन्दिनीधेनुं हिंसितुं न गच्छति मनसापि हिंसितुं न शक्नोति इति तस्य मनसि विश्वासः जातः अतः तेन विश्वासेन सः किं कृतवान् अदृशोभां पश्यति स्म अतः तत्समये सिंहः तं प्रति नन्दिनीधेनुं प्रति उत्प्लवनं कृत्वा तां गृहीत्वा चकर्षा इति हिंस्रैः नाम क्रूरमृगैः सा नन्दिनीधेनुः मनसा अपि नाम तत्र यत्किमपि कार्यं कर्तुं वयम् आदौ मनसा चिन्तयामः अनन्तरं शरीरेण तत् कार्यं कुर्मः चेष्टा तदेव चेष्टा इत्युच्यते मनसि यत्नः सङ्कल्पः वर्तते तत् सङ्कल्पानुगुणं
వయం చేష్టాం కుర్మः नाम करचरणादि अवयवानाम् उपयोगं कुर्मः। अतः ततः पूर्वं किं भवति, मनसि आलोचना भवति, एतत् कार्यं मया कर्तव्यम् इति आलोचना भवति। अतः सः किं वदति, चेष्टया सः तत्र पुरतः वर्तते दिलीपः। अतः सः किं चिन्तयति, अहमस्मि गां रक्षितुम्। अतः यः कोऽपि क्रूरमृगः अत्र न आगत्य तत् तां नन्दिनीदेनुं किमपि कर्तुं न शक्नोति। चेष्टया कर्तुं न शक्नोति, मनसा कर्तुं शक्नोति खलु। मनसा धेनुम् अहं हिंसस्मि इति आलोचना भवेत् खलु, परन्तु आलोचना अपि न भवति इति सः तस्य दृढः विश्वासः। अतः हिंस्रैः क्रूरमृगैः सा सा नन्दिनीधेनुः मनसा अपि, मनः नाम संकल्पात्मकं, नाम आलोचनात्मकम्। अतः मनसा अपि नाम आलोचनेनापि दुष्प्रदर्शा, प्रदर्शितुं न शक्या, हन्तुं न शक्या अथवा ताडितुं न शक्या इति तस्य मनसि वर्तते। इति 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 आलोचनेन, इति विश्वासेन सः किं कृतवान्, अग्निशोभां पश्यति। अतः अग्निशोभा प्रहिते क्षणेन अग्रेः पर्वतस्य शोभां द्रष्टुं प्रेषितम् ईक्षणं दृष्टिः अथवा नेत्रं यस्य सः, सः किं कृतवान्, तस्य नेत्रे, नेत्रद्वयं वर्तते खलु, अतः तस्य नेत्रे तत्र अग्निशोभा दर्शने प्रहिते, प्रहिते नाम प्रेषिते अथवा दत्ते। अतः किं कृतवान् सः, अग्निशोभां पश्यति। तस्य मनसि नन्दिनीधेनोः कापि हानिः न भवति इति विश्वासः मनसि वर्तते। तेन विश्वासेन सः किं कृतवान्, हिमोत्पर्वतशोभां पश्यति स्म। अतः तेन कारणेन सः सिंहस्य उत्पतनं न दृष्टवान्। अतः अलक्षिताभ्युत्पतनः, अलक्षितः अज्ञातः अभ्युत्पतनः अथवा उत्प्लवनः यस्य सः, तादृशः सिंहः तां नन्दिनीधेनुं प्रगृह्य नाम हस्ताभ्यां स्वीकृत्य चकर्ष किला, किला इति हठात् संबोधने, हठात् संघटने आश्चर्यार्थकतया अत्र उपयुक्तः किला इति। नाम సింహం ఒకటి ఆ నందిని ధేనువును పట్టుకుని లాగింది కదా అన్నాడు. అంటే ఆశ్చర్యం అనమాట, ఊహించంది జరిగింది. ఊహించంది జరిగినప్పుడు ఇలా ఆశ్చర్యార్థకంగా కిలా అని ఖలు అని వాడుతూ ఉంటారు. ఒకసారి మళ్ళీ చూడండి. హింస్రై క్రూరమృగై సా నందినీ ధేను. ఓహో, సంస్కృతంలో చెప్పేస్తున్నాను, అర్థమవుతుంది కదా ఏమండి? మహోదయ అర్థమవుతుంది మహోదయ. అర్థమవుతుంది గురుగారు. ఏదైనా తెలుగులో కూడా కొంచెం చెప్పరా? అర్థం కావట్లేదు అంటే తెలుగులో చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఏమండి తెలుగులో ఏమైనా చెప్పనా? కొంచెం అర్థం తెలుగులో చెప్పండి మహోదయ. ఆ? కొంచెం తెలుగులో కూడా చెప్పండి తెలుగులో మహోదయ, రాసుకోవడానికి. తెలుగులో కూడా ఒకసారి చెప్తాను. అది చూడండి. హింస్రై అంటే ఆ సంస్కృతం వినగా 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 వస్తుంది. అందుకోసం తినగ వేము తీయనుండు కదా, అంచేది అలా వింటూ వింటూ ఉంటే మీకు అర్థం అవుతుంది, అలవాటు చేసుకోవాలి అది. అందుకోసం అని మధ్యలో తెలుగు చెప్తాను, చూడండి. హింస్రై అంటే క్రూర మృగముల చేత. హింస్ర అనే శబ్దం ఏమిటంటే హింసా స్వభావము కలిగిన వాటిని హింస్ర అంటారు. ఇక్కడ బహువచనం తృతీయ. హింస్రై అంటే హింసించే మృగాలు, మనం క్రూర మృగాలు అంటాం. చేత క్రూర మృగముల చేత సా ఆ నందినీ ధేనువు మనసా అపి
మనస్సు చేత కూడా, మనస్సు అంటే ఆలోచన, అంటే సంకల్పం, ఆ సంకల్పం చేత కూడా లేదా ఆలోచన చేత కూడా దుష్ప్రదర్శ అంటే హింసింపదగనిది, హింసింప శక్యము కానిది, ఎదిరింప శక్యము ప్రదర్శనం అంటే ఎదిరించడం అని అర్థం అనుకోండి. అంటే ఎదిరింప శక్యము కానిది అంటే క్రూర మృగాల ఆలోచనలో కూడా ఈ నందిని ధేనువుని ఏమీ చేయలేవు అని అనుకున్నాడు అతను. ఇతి అనేటువంటి ఆలోచన చేత, ఇది లేదా అనే విశ్వాసము చేత, అది అక్కడ ఇంకా చెప్పలేదు, విశ్వాసమా ఆలోచన అనే మాట ఇంకా ఆయన చెప్పలేదు. ఇది అని అంటే అని ఉద్దేశ్యంతో, అలాగని అంటే కదా అటువంటి ఉద్దేశ్యంతో అనమాట. అద్రిశోభ ప్రహితేక్షణేన పర్వతము యొక్క సౌందర్యమునందు ఉంచబడిన చూపు గలవాడు. ఈ క్షణం అంటే చూపు అని అర్థం చెప్పచ్చు, కన్ను అని కూడా చెప్పచ్చు. అందుచేత పర్వతము యొక్క సౌందర్యమునందు ఉంచబడిన నేత్రములు గలవాడు లేదా చూపు గలవాడు. అటువంటి నృపేణ రాజు చేత అలక్షిత అభ్యుత్పతన గుర్తింపబడని దూకుడు, ఉత్పతనం అంటే ఆ గోవుకేసి దూకడం, అంచేత గుర్తింపబడని లంఘనం అంటాం. ఆ లంఘనం అంటే కష్టంగా ఉందనుకుంటే దూకడం కలిగినటువంటి సింహము తాం ఆ నందిని ధేనువును ప్రగృహ్య పట్టుకుని చకర్ష కిలా అంటే లాగెను కదా. లాగడం అనేది ఇప్పుడు కూడా బలవంతంగా ఉన్నప్పుడు ఇలా లాగాడు అని అంటాం అన్నమాట. అంచేది ఇక్కడ ఏంటి, ఆ గోవుకు తెలీదు, అది కూడా ఊహించకుండా జరిగింది. ఇతనమో దిలీపుడమో ఆ పర్వతము యొక్క సౌందర్యాన్ని చూస్తూ అతను ఉండిపోయాడు, అంచేత అతడు గుర్తించలేదు. ఇంకొకసారి చూడండి. హింస్రైహి అంటే క్రూర మృగములచే సా ఆ నందిని ధేనువు మనసా అపి అంటే మనస్సు చే కూడా అంటే ఆలోచన చేత కూడా దుష్ప్రదర్శ ఎదిరింప శక్యము కానిది లేదా హింసింప శక్యము కానిది ఇది అని అంటే అనే అభిప్రాయంతో అన్నమాట. అద్రిశోభా ప్రహితేక్షణేన పర్వతము యొక్క సౌందర్యమునందు ఉంచబడిన చూపు గలవాడైన, జాగ్రత్తగా ప్రతిపదానికి అద్రి అంటే పర్వతము, ఆ పర్వతము యొక్క శోభ అంటే అందము సౌందర్యము, దాని యందు ప్రహిత ఉంచబడిన, ఏ క్షణం అంటే చూపు, అది కలిగినటువంటి నృపేణ దిలీప్ మహారాజు చేత అలక్షిత అభ్యుత్పతన అలక్షిత గుర్తింపబడని తెలియబడని, అభ్యుత్పతనము అంటే దుముకుట కలిగినటువంటి సింహము తాం ఆ నందిని ధేనువును ప్రగృహ్య అంటే పట్టుకుని చకర్ష కిలా లాగెను కదా. సార్ ఎవరైనా అర్థం చెప్పండి. చెప్తాను, నేను చెప్తాను మహోదయ. గురుగారు చిన్న సందేహం. నృపేణ రాజుగారి చేతను అక్కడ కంప్లీట్ అవ్వలేదు కదండి సెంటెన్స్. మీ మాట కొంచెం క్లియర్ గా వినపట్లేదు, మళ్ళీ ఓసారి చెప్పండి. మళ్ళీ నృపేణ అన్నారు కదా, రాజు చేతను ఆ సింహం అది అది లేదు అది అది చివరిలో, ఇప్పుడే కాదు, ముందు హింస్రై అంటే అది సరే, అంటే చివరికి సెంటెన్స్ వాక్యం కంప్లీట్ అయినట్టుగా లేదు కదండి. ఆ వాక్యం కంప్లీట్ అయింది అంటే ఆ వాక్యం కంప్లీట్ అయినట్టు కనపడటం లేదు కదా. అయ్యో, అదే కంప్లీట్ అవ్వకపోవడం ఏంటి?
సింహము ఆ ఆవుని పట్టుకు లాగింది. కంప్లీట్ అయిపోయింది కదా వాక్యం. అక్కడ రాజు చేత అన్నాడు కదా, అది అవును, ఆ రాజు తర్వాత చేత రాజు చేత గుర్తింపబడని ఈ ఆ లంఘనం. ధేను ఆ రాజు అది అది దూకడం రాజు గుర్తించలేదు. అంచేత ఈక్షణేను అనేది రాజు చేత గుర్తింపబడి దూకడం, ఆ దూకడం కలిగింది సింహం. ఆ సింహము ఆ నందిని ధేనువుని పట్టుకులాగింది. వాక్యం అయిపోయింది కదా. సరే. ఆ హింస్ర చెప్పండి. నేను చెప్తానండి. ఆ, తా దుష్ప్రధర్షా మనసాపి హింస్రైః ఆ, ఇత్యాదృశోభా ప్రహితే క్షణేన ఆ, అలక్షితాభ్యుత్పతనో నృపేణ ప్రగృహ్య సింహ కిల తాం చకర్ష. హింస్రైః ఉమ్, క్రూర మృగముల చేత ఉమ్, మనసా ఆ నందిని ధేనువు ఉమ్, మనసాపి ఉమ్, ఆలోచనలో కూడా ఉమ్, మనసులో కూడా దుష్ప్రధర్ష ఉమ్, ఎదిరింపబడదు ఇది అని ఆ, ఉమ్, అద్రిశోభా ప్రహితి క్షణేన ఉమ్, పర్వతము యొక్క సౌందర్యమునందు ఉమ్, ఉంచబడినటువంటి ఈ కన్నులు కలిగిన నేత్రములు కలిగినటువంటి ఆ, నృపేణ ఆ దిలీప్ మహారాజు చేత ఆ, అలక్షితాభ్యుత్పతన ఉమ్. అలక్షిత ఆ, అలక్షిత గుర్తింపబడని గుర్తింపబడని ఉమ్, గుర్తింపబడక దుముకినటువంటి సింహము ఉమ్, తామ నందినీధేనువును ప్రగృహ్య పట్టుకుని ఉమ్, చకర్షకిల ఉమ్. లాగెను కదా. అంతే. ఉమాసుందరి గారు, ఉమాసుందరి గారు, లేదా అనంతలక్ష్మి గారు. మహోదయ. ఆ, హింస్రైః క్రూర మృగముల చేత ఉమ్, తా ఆ నందిని ధేనువు ఉమ్, మనసా అపి ఆలోచన చేత కూడా ఉమ్, దుష్ప్రదర్శ ఉమ్, హింసింప శక్యము కానిది ఆ, ఇతి అని ఆ, అద్రిశోభా ప్రహితేక్షణేన ఆ, అని ఆ పర్వతము యొక్క సౌందర్యమునందు ఉంచబడిన చూపు కలవాడైన ఆ, 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 నృపేణ ఆ, దిలీపుని చేత ఆ, దిలీపుని చేత అలక్షితాభ్యుప్యతనేన ప్యతనః అభ్యుత్పతనః, ఉత్పతనం, అభ్యుత్పతనః ఉమ్, ఉత్పతనః ఉమ్, తెలియబడని ఉమ్, లంఘనము కల సింహ ఉమ్, ఆ సింహము ఉమ్, ఆ తాం ఆ, ఆ నందిని ధేనువును ఉమ్, ప్రగృహ్య పట్టుకుని ఉమ్, చకర్ష ఉమ్, లాగెను కిల. కిల కదా ఉమ్, కదా. అంతే. ఉమాసుందరి గారు, ఉమాసుందరి గారు చెయ్యొద్దారు, చెప్పట్లేదు. పోలేండి. మహోదయ సుధర్మ నేను గారు. ప్రయత్నిస్తాను మహోదయ. ఉండండి. సుధర్మ గారు, నేను ప్రయత్నిస్తాను. కంగారు సూర్యకుమారి. పడ అందరూ చెబుతురు కనుక. ఆ, సుధర్మ గారు చెప్పండి. హింస్రైః ఆ, హింస స్వభావము కలిగిన ఆ. కలిగిన సా కలిగిన కలిగిన మృగములచే మృగములచే ఉమ్, మనసా అపి మనస్సునందు కూడా సా ఆ ఉమ్, నందిని ధేనువును ఉమ్, దుష్ప్రదర్శ ఏమీ చేయలే మనసునందు కూడా ఏమీ ఎదిరింప శక్యము చేయలేనటువంటి కానిది, ఎదిరింప ఎదిరింప శక్యము కానిది, లేదా హింసింప శక్యము కానిది. హింసింప శక్యము కానిది ఆ, ఇతి ఆ, అని కూడా ఆ, అద్రిశోభా ప్రహితే క్షణేన ఆ, పర్వతపు శోభనందు ఉంచబడిన కన్నులు కలవాడైన ఆ, నృపేణ ఆ. దిలీపుడు దిలీపుడు
అలక్షితాభ్యు అక్కడ నృపేణ తృతీయ, అలక్షితాభ్యుత్పతనః. అక్కడ నృపేణ ఇప్పుడు తృతీయ కదా. దిలీపుని చేత, అలా అనాలి. దిలీపుని చేత, ఉమ్. చేత ఆ, దిలీపుని చేత ఉమ్. అలక్షితాభ్యుత్పతనః. ఆ, అలక్షిత అంటే లక్ష్యము గుర్తింపబడ లేని దూకుడు లక్ష్యం అంటే కలదైన గుర్తింపబడని. సింహః ఉమ్. సింహము, గుర్తింపబడని లంఘనము కల దూకుడు కల ఆ, సింహము. ఉమ్. తాం, ఉమ్. లంఘనము అంటే ఏంటండి? అదే దూకడం, లంఘనము అంటే అంటే దూకడం, దూకడం. దూకడం. ఆ, అదేలేండి. అది మనం వస్తే దూకడం అని చెప్పొచ్చు, ఇబ్బంది లేదా. దూకడం దూకడము కల. అలాగేనండి. ఉమ్. దూకడం కల సింహః సింహము. ఉమ్. తాం నందిని ధేనువును ప్రగృహ్య పట్టుకొని ఉమ్. చకర్ష కిల ఉమ్. లాగెను కదా. సరిపోయింది. లలితవాణి. నమస్కారం గురుగారు. చెప్పండి. హింస్రైః ఉమ్. అంటే హింసించు స్వభావము కలిగిన ఏవి అవి చెప్పాలి. హింసించు స్వభావము కలిగిన మృగములచే. హింసించు స్వభావము అక్కడ కలిగిన అర్థం రావాలి కదా. మృగములచే. ఆమా హింసించు స్వభావము కలిగిన మృగములచే ఉమ్. సా నదినీ ధేనువు ఉమ్. మనసాపి ఉమ్. మనసుతో కూడా ఉమ్. దుష్ప్రదర్శ అంటే ఎదిరించ శక్యము కానిది కానిది ఇది అని ఇది అని ఉమ్. అద్రిశోభా ప్రహితేక్షణేన ఆ హిమవత్ పర్వతం యొక్క శోభను ఉమ్. శోభయందు చూపు ఉంచబడిన చూపు కల ఉంచబడిన చూపు కల నృపేణ అంటే దిలీప మహారాజు చేత అలక్షితాభ్యుపతనో అంటే పతనః అంటే లక్షింప శక్యము కాని లక్షింపబడని అంటే గుర్తింపబడని దూకుట కలిగిన సింహము తాం ఆ నందిని ధేనువును ప్రగృహ్య పట్టుకొని చకర్ష లాగెను కదా. ధన్యవాదాలు. ఇప్పుడు దూకింది సింహం. ఆ సింహం దూకడాన్ని రాజు గుర్తించలేదు. అంచేత రాజు చేత గుర్తింపబడిని దూకడము కల సింహము అని చెబుతున్నాడు. సింహం దూకి అంటే ఆ నందిని ధేనువు మీదకి దూకి దాన్ని పట్టుకుని లాక్కెళ్ళింది అనమాట. సింహం అలాగే చేస్తుంది కదా. ఏదైనా మృగాన్ని మొట్టమొదటి ఏం చేస్తున్నది, దాని మీదకి దూకి దాని పంజా అంటాము, ఆ చేతులతో గట్టిగా పట్టుకుని లాక్కుపోతుంది. అలాగే ఇక్కడ ఏం చేసింది, ఆ సింహము నందిని ధేనువు మీదకి దూకి దాన్ని పట్టుకుని లాక్కెళ్ళింది. అది దూకడము రాజు గుర్తించలేదు. అంచేత రాజు చేత గుర్తింపబడిని దూకడము కల సింహము అని చెప్పాడు. అది ఇప్పుడు శబ్దాలు ఒకసారి చూడండి. సాగేమిటి? దకారాంత తత్శబ్దము చెప్పండి మిగతా వచనాలు. అవన్నీ అక్కర్లేదు, మొత్తం అక్కడ ఉన్నది ఒకటి చెప్తే చాలు. అయితే ఇక్కడ తాం కూడా ఉంది కాబట్టి రెండో
లైన్ లో చివర తాం చకర్ష దగ్గర తాం ఉంది కాబట్టి తాం తే తాహ. తాం తే తాహ. తర్వాత దుష్ప్రదర్శ. దుష్ప్రదర్శ దుష్ప్రదర్శే దుష్ప్రదర్శాః. అంటే రమా రమే రమా అలాగా. దుష్ప్రదర్శ దుష్ప్రదర్శే దుష్ప్రదర్శా. అలాగే మనసా. అది కూడా మనసా మనసే మనసాహ. మనోభ్యాం మనసా మనోభ్యాం మనోభిః. రమా రమే రమాహ. అది మనస్సు ఇక్కడ తృతీయ రమా కదమ్మా. రమే రమాహ. అంచేత మనస ద్వితీయ. అనేది మనస్సు అని సకారాంత శబ్దం. అర్థం ఏం చెబుతున్నాం? మనస్సు అంచేత తృతీయ ఏకవచనం. మనోభ్యాం మనోభి. మనోభి. అది కరెక్ట్. మనసా మనోభ్యాం మనోభి. తర్వాత అపి. అపి అవ్యయం. అవ్యయం. హింస్రైః. హింస్రైః. హింస్రేణ. బహువచనం అది. హింస్రేణ హింసాభ్యాం హింస్రైః. అంతే. హింస్రేణ హింస్రాభ్యాం హింస్రై. ఇతి అవ్యయం. తర్వాత అద్రిశోభాప్రహితే క్షణేన. అంతా అక్కర్లేదు. ఏ క్షణేన రామేణ లాగా. అలాగే అలక్షితాభ్యుత్ పతనః. పతనః చెప్తే చాలు. పతనః ఎవరైనా ఒక్కటి చెప్తే బాగుంటుంది. పతనః పతనౌ పతనాః. తర్వాత నృపేణ. తృతీయ నృపేణ. నృపేణ నృపాభ్యాం నృపై. ప్రగృహ్య అవ్యయం. అంతే. రామః లాగా. సింహః ఉపసర్గ. కిల అవ్యయం. తాం లాగా చెప్పాం. తాం తే తాః. చకర్ష చకర్షతుః చకర్షుః. చకర్ష చకర్షతుః చకర్షుః. లిట్లకారం ప్రథమ. పరోక్షే లిట్టు ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష. చకర్ష చకర్షతుః చకర్షుః. ఇది 3 సార్లు ఉంటుంది. అంచేత అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి సింహః చకర్ష కాబట్టి ప్రథమ పురుష. ఎందుకంటే చకర్ష చకర్షతుః చకర్షుః చకర్షిత చకర్షతుః చకర్ష. మళ్ళీ చకర్ష చకర్షివ చకర్షిమ అన్న చకర్ష ప్రథమ ఏకవచనంలో ప్రథమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం 3 చోట్ల ఉంటుంది. అయితే అక్కడ దేన్ని దృష్టిలో పెట్టుకుని అది వాడేడు అనేది చూసుకోవాలి. సింహః చకర్ష కాబట్టి ప్రథమ పురుష ఏకవచనం. అది సరే. ఏమండి సూర్యకుమారి గారు ఇందాక చెబుతాన్నారు, చెప్పండి. చెప్తాను. తా దుష్ప్రదర్శ మనసాపి హింసైః దిశోభా ప్రహితే క్షణేన అలక్షితాభ్యుత పతనో నృపేణ ప్రగృహ్య సింహః కిల తాం చకర్ష. ఇక్కడ చెప్తాను, అర్థం చెప్తానండి. హింసై అంటే ఆ క్రూర మృగం కాదు అంటే అంటే హింస ఆ క్రూర మృగముల చేత అదే ఆ ధేనువు అంటే ఆ ధేనువు ధేనువు. హింసై అంటే హింసింపదగినటువంటి. మనసాపి మనస్సు చేత అంటే ఆలోచనల చేత ఆలోచింపదగినది. ఆలోచన చేత దుష్ప్రదర్శ దుష్ప్రదర్శ అంటే దుష్ప్రదర్శ
ఎదిరింప శక్యము క్రూర మృగముల కానిది, చేత ఎదిరింప శక్యము కానిది. హింసింప సఖ్యము కానిది, ఎదిరింప సఖ్యము కానిది, ఏదైనా ఏదైనా చెప్పచ్చు. తర్వాత ఇతి 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 అంటే ఆ పర్వతము యొక్క ఇతి అని అని దిశా శోభా శోభా ప్రహితేక్ష అద్రి శోభా ప్రహితేక్షణేన, అద్రి శోభా ప్రదక్షిణ అంటే ఆ యొక్క పర్వతం యొక్క సౌందర్యము, పర్వతం యొక్క పర్వతము యొక్క సౌందర్యమునందు సౌందర్యం చూచుటి చేత, వీక్షణం చూచుటి చేత ఉంచబడిన చూపు గల నేత్రములు గల. తర్వాత నృపేణ నృపేణ దిలీపుని యొక్క ఏ విభక్తి? నృపేణ తృతీయ ఏకవచనం, తృతీయ విభక్తి ఏకవచనం. ఏమని చెప్పాలి? ఆ దిలీపుడి చేత, దిలీపుడి చేత దిలీపుడి చేత అలక్షిత అభ్యుత ఎత్తుపట్నం అంటే దుముకుటి చేత, దుమ్ముకుట గుర్తింపబడని దూకుట వల్ల కళ కళ గుర్తింపదగని దూకుట గల దూకుట గల ప్రదృశ్య సింహమును సింహము తాం నందిని ధేనువును నందిని ధేనువును ప్రగృహ్య ఇలా పట్టుకొని చకర్ష లాగెను కదా. మీరు చెప్పేటప్పుడు, మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వినాలి. అక్కడ ఏ విభక్తి ఆ విభక్తి యొక్క అర్థం చెప్పాలి. తృతీయ అయితే తృతీయ, ప్రథమ అయితే ప్రథమ, అట్లా చెప్పాలి. సరే, తర్వాత ధన్యవాదాలు. సర్లే, ఇంకొక శ్లోకము తర్వాత చెప్పుకుందాము. ఇక్కడ ఒక అలంకారం గురించి మీకు చెప్తాను. కావ్యంలో అలంకారం అనేది సాధారణంగా ఉంటుంది. ఈ అలంకారం ఎందుకు వేస్తారు అంటే, సులువుగా చదువుకునే వాళ్ళ యొక్క మనస్సుకు హత్తుకునేటట్టుగా కవి చెప్పదలిచినటువంటిది బాగా అర్థం అవడం కోసమని అలంకారం ద్వారా చెబుతుంటారన్నమాట. అనేక అలంకారాలు ఉన్నాయి. వాటిల్లో ఉపమాలంకారం అనేది చాలా ప్రసిద్ధమైంది. అన్ని అలంకారాలకి మూలమైంది అన్నమాట. ఇంచుమించులో చాలా అలంకారాలకి ఈ ఉపమాలంకారము మూలం అన్నమాట. ఉపమాలంకారము అంటే రెండు వస్తువుల మధ్య పోలికను చెప్పడం. ఈ పోలిక సాధారణంగా తెలియనటువంటి దాన్ని చెప్పేటప్పుడు తెలిసిన దానితోటి పోలిక చూపిస్తారు. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అంటారు అనుకోండి. అయితే మనం ఆ భూమిని ఎప్పుడు గుండ్రంగా ఉండడం అనేది మనం చూడడం కుదరదు. ఆ పైకి వెళ్ళిన వాళ్ళైతే కింద భూమి తిరుగుతుంటే చూడగలరు. అంచేత మనకి ఏం చేస్తారంటే, చిన్నప్పుడు లెక్కల మేస్టారు గ్లోబు అని చూపిస్తారు. ఆ గ్లోబు చూపించి ఇలా గుండ్రంగా ఉంటుంది భూమి అని చూపిస్తారు. అంటే ఏమిటి? ఎదురుకుండా మనకి గ్లోబు తెలిసినటువంటిది, ఆ భూమి గుండ్రంగా ఉండడం అనేది మనకి తెలియనటువంటిది. అంటే తెలియనటువంటి భూమి గురించి తెలిసినటువంటి ఎదురుగా ఉన్న ఈ గ్లోబు చూపించి చెప్తుంటారు. అంటే ఈ గ్లోబ్ ఎలా అయితే గుండ్రంగా ఉందో భూమి కూడా ఇలా గుండ్రంగా ఉంటుంది అని చెబుతారు అన్నమాట. అందువల్ల
ఉపమాలంకారంలో రెండు వస్తువుల మధ్య ఏదో ఒక పోలిక ఉంటుంది. ఆ పోలికను బట్టి ఈ ఉపమాలంకారాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. సాధారణంగా దాంట్లో ఒకటి తెలిసింది, ఒకటి తెలియంది ఉంటుంది. ఒకటి ప్రసిద్ధమైంది, ఒకటి అప్రసిద్ధమైంది ఉంటుంది. ఉపమా యత్ర సాదృశ్యలక్ష్మీ ఉల్లసతి ద్వయో. ద్వయో అంటే రెండిటికి, అంటే తెలిసినది తెలియంది, లేదా ప్రసిద్ధమైంది అప్రసిద్ధమైంది. అలా రెండిటి యొక్క సాదృశ్యం. సాదృశ్యము అంటే పోలిక. అది ఎక్కడైతే చయత్ర, ఎక్కడైతే ఉల్లసతి అంటే ప్రకాశిస్తుందో అక్కడ ఉపమా, ఉపమాలంకారం అన్నమాట. సాదృశ్య లక్ష్మి అన్నారు అంటే పోలిక యొక్క శోభ. అంటే పోలిక చెప్పడము కూడా అందంగా పోలిక చెప్పడం అన్నమాట. అలా చెప్పేటప్పుడు ఉపమా అంటారు. ఎత్ర ఎక్కడైతే ద్వయో ప్రసిద్ధ అప్రసిద్ధయో వస్తునో, ప్రసిద్ధము అప్రసిద్ధము అయినటువంటి ద్వయో వస్తునో రెండు వస్తువులకు సాదృశ్య లక్ష్మి అంటే పోలిక యొక్క అందము శోభ ఉల్లసతి ప్రకాశిస్తూ ఉంటుందో తత్ర అక్కడ ఉపమాలంకారము, ఉపమాలంకార. గురుగారు ఇక్కడ లక్షీ అని ఉంది అక్కడ. లక్ష్మీహ లక్షీ నేను అదే అడుగుదాం అనుకున్నాను. లక్ష్మి అండి అంతే. అక్కడ లక్ష్మీ అనే అక్కడ మకారం తప్పబడింది. ఆ మకారం ఒత్తు మర్చిపో పెడతానండి. సంస్కృతం ఓహో సంస్కృత లిపి పడిందా? తెలుగు లిపి లక్ష్మీ లక్ష్మీ అని. మళ్ళీ ఇంకో అక్షరం ఏదో పడింది. అంచేత లక్ష్మీ రుల్లసతి సాదృశ్య లక్ష్మీ అంటే పోలిక యొక్క శోభ అని అర్థం. అంటే చెప్పేటువంటిది అందముగా చెప్పడం. అలంకారం అంటేనే చమత్కారం అని అర్థం. చమత్కృతి అలంకార అంటారు. అలా చమత్కారంగా చెబితేనే అది వినేవాళ్ళకి వెంటనే ఆకర్షణీయంగా హృదయంలో ఎక్కుతుందన్నమాట. హే కృష్ణ తే కీర్తి హంసీ ఇవ స్వర్గంగాం అవగాహతే అని చెప్పారు. హే కృష్ణ అంటే ఓ కృష్ణుడా, తే కీర్తి నీ యొక్క కీర్తి, హంసీ ఇవ హంసి వలే, స్వర్గంగాం ఆకాశగంగలో, అవగాహతే స్నానం చేస్తోంది, ములుగుతోంది అని. అంటే హంసలు ఆకాశగంగలో తిరుగుతుంటాయి. సాధారణంగా మనకి హంసలు అంటే మనం తెల్లగా ఉంటుంది, ఆకాశంలో బాగా ఎత్తుగా ఎగురుతాయి. అవి వాటిని మనం చూడగలం ఎప్పుడైనా. అంటే ఇప్పుడు కనపడవు అనుకోండి, శరత్కాలంలో సాధారణంగా కనపడతాయి అవి. అందుచేత మనకి కొంగలు కనపడతాయి, హంసలు కనపడటం కష్టం. ఈ హంసలు ఆకాశగంగలో ములుగుతాయి. అందుచేత కృష్ణుడితో ఏమన్నాడంటే నీ యొక్క కీర్తి హంస వలె ఆకాశగంగలో ములుగుతోంది అన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటి? ఇతని యొక్క కీర్తి ఆకాశం స్వర్గం దాకా వ్యాపించింది అని. స్వర్గంగాం అన్నాడు అంటే స్వర్గంలో ఉన్న గంగ. ఆ గంగా నదిలో హంస ములుగుతోంది. హంసలాగే నీ కీర్తి కూడా అక్కడ ములుగుతోంది అన్నాడు. ములగడం అంటే స్నానం చేయడం అన్నమాట. ఇక్కడ ఒకటి కీర్తి, ఇంకొకటి హంసి. హంసి అనేది ప్రసిద్ధమైంది, కీర్తి అనేది అప్రసిద్ధమైంది. ఎందుకంటే కీర్తి ఎలా ఉంటుందో మనకేం తెలియదు కదా. అందరి చేత అతని కీర్తి అంటే అతని గురించి ఎవరైనా గొప్పగా చెబుతూ ఉంటే దాన్ని మనం కీర్తి అని అంటాం. అంచేత కీర్తి ఎలా ఉంటుంది ఏమిటి అని దానికి ఏం స్వరూపం ఉండదు. అది
హంసకైతే స్వరూపం ఉంటుంది. కాబట్టి హంస తెలిసింది, కీర్తి తెలియంది అనమాట. ఈ తెలియనటువంటి కీర్తిని తెలిసినటువంటి హంసతో పోలుస్తున్నాడు అనమాట. ఈ రెండిటికి సాదృశ్యం ఏమిటి అంటే ఆ స్వర్గంగా ఆకాశగంగలో ములగటం అనేది రెండిటికి పోలిక అనమాట. హంస ములుగుతోంది, ఇది ములుగుతోంది అని స్వర్గంగావగాహనం అంటారు. అంటే ఆకాశగంగలో ములగటం అది రెండిటికి ఉన్న సాదృశ్యం అనమాట. ఇక్కడ కవి చమత్కారం ఏమిటంటే హంస తెల్లగా ఉంటుంది, కీర్తిని కూడా కవులు తెల్లగా ఉన్నట్టుగా వర్ణిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కీర్తి అపకీర్తి, అపకీర్తిని మచ్చ అంచేత నల్లగా ఉన్నట్టుగాను, కీర్తిని తెల్లగా ఉన్నట్టుగా వర్ణిస్తుంటారు. దానికి ఏం రూపం ఉండదు, కానీ అట్లా వర్ణిస్తూ ఉంటారు. అందుచేత కవి సమయం అంటూ ఉంటారు అనమాట. అంచేత హంస తెల్లగా ఉంటుంది, కీర్తి కూడా తెల్లగా ఉంటుంది. ఇక్కడ కీర్తి స్త్రీలింగ శబ్దం, అంచేత హంసీ అని స్త్రీలింగం ఇచ్చాడు. ఆడు హంస అని. ఏ హంస అయినా తెల్లగానే ఉంటుంది కాబట్టి హంస అని కూడా అనొచ్చు. కానీ కవి హంసీ అని ఎందుకు అన్నాడంటే ఇక్కడ కీర్తికి హంసికి పోలికి చెబుతున్నాడు కాబట్టి, కీర్తి శబ్దము స్త్రీలింగం కాబట్టి హంసి అని స్త్రీలింగ శబ్దం తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు తెల్లగా ఉంటుంది చెప్పక్కర్లేదు, లేడు సింహాద్రి లేడు. అందుచేత హంస మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకోండి, లేకపోతే ఆ మాటలన్నీ దీంట్లోకి వస్తాయి. అందుచేత ఇక్కడ కవి ఆ తెల్లగా ఉంది అని వేరే చెప్పట్లేదు, హంసతో పోల్చాడు కాబట్టి హంస తెల్లగా ఉంటుంది కాబట్టి కీర్తి కూడా తెల్లగా ఉంది అనుకోవచ్చు. అలాగే హంసి అని స్త్రీలింగ శబ్దం ఎందుకు చెప్పాడంటే కీర్తి శబ్దం స్త్రీలింగం వాడాడు కాబట్టి. స్వర్గంగామవగాహతే అనేది రెండిటికి పోలికని చెప్పేది సాదృశ్యం. అంటే గౌరీ శబ్దం లాగా అండి. అవునండి, సమాన ధర్మము అని సాదృశ్యము రెండిటికి పోలికని చెప్పేటువంటి రెండిట్లో ఉన్నటువంటి ధర్మం, దాన్ని సమాన ధర్మము అని అంటారు. ఇక్కడ చూడండి, సాధారణతయా ఉపమాలంకారే ఉపమానం ఉపమేయం ఉపమావాచక సమాన ధర్మ చ భవంతి. ఉపమాలంకారంలో సాధారణంగా ఈ 4 ఉంటాయి: ఉపమానము, ఉపమేయము, వాచకము, సమాన ధర్మము. ఈ 4 ఉంటాయి. దీంట్లో ఇక్కడ హంసి అనేది ఉపమానం, అత్ర ఉపమానం హంసి, ఉపమేయం కీర్తి, ఉపమావాచక ఇవ అంటే ఈ ఇవ అని చెప్పడం వల్ల పోలుస్తున్నాడు అనే సంగతి మనకి అర్థం అవుతుంది. ఆ ఇవ చెప్పకపోతే పోలికి చెబుతున్నట్టుగా మనకి అర్థం కాదు, అందుచేత ఇవ అనేది వాడతారు. సామాన్య ధర్మం ఏదో ఒక పోలికను బట్టి కదా చెప్పడము, రెండిట్లో ఏదో ఒక సామాన్య ధర్మం ఉండాలి. ఇక్కడ ఏమిటి అంటే ఆకాశగంగలో ములగటము అనేది సామాన్య ధర్మం, రెండిటి యందు ఉన్న ధర్మం అన్నమాట. ఆ సామాన్య ధర్మాన్ని బట్టే ఉపమానంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. హంసి ప్రసిద్ధ, కీర్తి అప్రసిద్ధ, అప్రసిద్ధాయా కీర్త్యా ప్రసిద్ధయా హంస్యా ఉపమాన ఉపమేయ భావ వర్ణిత. హంస్యమో ప్రసిద్ధమైంది, కీర్తి అప్రసిద్ధమైంది. అప్రసిద్ధమైన కీర్తికి ప్రసిద్ధమైన హంసతో ఉపమాన ఉపమేయ భావము. ఉపమాన ఉపమేయ భావం అంటే ఆ రెండింటికి ఉన్న సంబంధాన్ని చెబుతున్నాడు అనమాట. ఒకటి ఉపమానము, ఒక ఉపమేయము, పోల్చబడినది, పోలుస్తున్నది. స్వర్గంగావగాహనం ఉభయో సామాన్య ధర్మ, రెండిట్లోనూ ఉండ సామాన్య ధర్మం, కామన్ ఫ్యాక్టర్ అంటుంటారే అట్లాగనమాట. రెండిటిలో ఉండ సమాన ధర్మం, స్వర్గంగలో మూలగటము, ఆకాశగంగలో మూలగటము అనేది అనమాట. మనకి ఇటువంటి ఉపమాలంకారాలు
కాళిదాసు వారి యొక్క కవిత్వంలో అడుగడుగునా వస్తూనే ఉంటాయి. మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకంలో అది ఉంది. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతు పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను శబ్దార్థముల వలె కలిసి ఉన్న పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను అన్నాడు. వాగర్థములకు పార్వతీ పరమేశ్వరులకు ఉపమాన ఉపమేయ భావం అన్నమాట. పార్వతీ పరమేశ్వరులు నమస్కరిస్తున్నాడు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఉపమేయం. అంటే ఆయన ముందు ప్రస్తుతం చెప్పదగింది ఏమిటి? పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం చెప్పదలిచాడు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఉపమేయం. వాళ్ళని శబ్దార్థములతో పోలుస్తున్నాడు కాబట్టి వాగర్థౌ ఇవ అన్నాడు. అయితే రెండిటికి సమాన ధర్మం ఏమిటి అంటే సంపృక్తం, అంటే కలిసి ఉండడం. సంపృక్తము అనే శబ్దానికి కలిసి ఉండుట అని అర్థం. శబ్దార్థములు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా ఎప్పుడూ కలిసే ఉంటారు. అంచేత ఈ కలిసి ఉండడము అనేది ఇద్దరిలో ఉన్న, అంటే ఉపమాన ఉపమేయముల్లో ఉన్న సమాన ధర్మం అన్నమాట. ఈవా అనేది ఉపమావాచకం. అంచేత పార్వతీ పరమేశ్వరౌ అనేది ఉపమేయం, వాగర్థౌ అనేది ఉపమానం, ఈవా ఉపమావాచకం, ఈ సంపృక్తౌ అనేది సమాన ధర్మం. అంచేత వాగర్థౌ ఇవ సంపృక్తౌ పార్వతీ పరమేశ్వరౌ వందే అని అర్థం అన్నమాట. అలాగా మీరు ఇంతవరకు చదువుకున్న శ్లోకాలు ఉన్నాయి కదా, 25 శ్లోకాల దాకా చదివారు. వీటిల్లో ఉపమాలంకారాలు చాలా చోట్ల వచ్చాయి. ఎక్కడెక్కడ వచ్చాయో వాటిని గుర్తించి ఏం చేస్తారంటే ఇట్లా చెప్పాలా 4 ఇది ఉపమానము, ఇది ఉపమేయము, ఇవా ఎలాగా తెలుస్తుంది. రెండిటికి సామాన్య ధర్మం ఏం చెప్పారు. ఆ 4టిని మీరు గుర్తిస్తే ఉపమాలంకారం ఎక్కడొచ్చినా మీకు తెలుస్తుంది. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు. ఏంటండి? శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు. అది అంతే. శృతే అర్థం ఇవ స్మృతి, శృతే అర్థము స్మృతి ఇవ అన్వగచ్చత్. ఒకసారి అన్వగచ్చత్ అనుసరించి వెళ్ళటం. ఈ అనుసరించి వెళ్ళటం అనేది అక్కడ సుదక్షిణ యందు, ఇక్కడ ఈ స్మృతి యందు కూడా. సుదక్షిణమో గోమార్గాన్ని అనుసరించింది, ఇక్కడ స్మృతి వేదార్థాన్ని అనుసరించింది అనమాట. అంటే అనుసరించి వెళ్ళడము అనేది రెండిటికి సమాన ధర్మం అనమాట. అలాగా మీరు చదివిన శ్లోకాల్లో దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఛాయేవతాం భూపతిని అన్వగచ్చతు. ఛాయేవతాం భూపతిని అన్వగచ్చతు. ఉన్నాయి, చెప్తా. చాలా ఉంటాయి. అలా ఉన్నాయి. కాళిదాసు గారు అడుగడుగున ఉపమాలంకారాలు వాడుతూనే ఉంటారు. సరే, ఇవాళ ఇంకా ఆపుదాము ఇక్కడికి తోటి. మళ్ళీ తర్వాత వారం కలుద్దాం. ధన్యవాదాలు మహోదయ.